ఏమాత్రం పరిచయం అవసరం లేని పేరు, పట్టుదలకే చిరునామా తన తీరు. రవాణా శాఖలో కొలువైన ఆదిశక్తి, ప్రయాణికుల భద్రతకై తప్పిస్తున్న మాతృమూర్తి. వారు మరెవరో కాదు, గుంటూరు రీజనల్ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ బి శ్రీకృష్ణవేణి గారు. కష్టాన్ని ఇష్టంగా మలుచుకొని ఉన్నత విద్యను అభ్యసించి ఆపై అత్యున్నత కొలువు సాధించి నిరంతరం ప్రయాణికుల యోగక్షేమాలకై శ్రమిస్తున్న వ్యక్తి కృష్ణవేణి గారు. రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా వివిధ రకాల డ్రైవింగ్ లైసెన్సులు, వెహికల్ రిజిస్ట్రేషన్లకు సంబంధించిన వివరాలు వెల్లడిస్తూ రహదారుల భద్రతకై, ప్రమాదాల నివారణకై పలు ప్రభుత్వ విభాగాలతో పాటుగా ప్రజల బాధ్యతను తెలియజేస్తూ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు అందించవలసిన వైద్య సేవలను వివరిస్తూ ట్రామా కేర్ రీసెర్చ్లో ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ ప్రాముఖ్యతను గుర్తు చేస్తూ ఇన్ఫర్మేటివ్ ఇంటెలిజెన్స్ కాదు, క్రియేటివ్ ఇంటెలిజెన్స్ ముఖ్యమని వారు SHO AP ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలియజేశారు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులైన పి విమలకుమారి గారు కృష్ణవేణి గారి ఇంటర్వ్యూ తీసుకోవడం మరో విశేషం. అనుకోని అడ్వర్స్ ఈవెంట్ తన దృష్టిని ఇబ్బంది పెట్టిందేమో కానీ తాను కలగన్న గమ్యస్థానాన్ని చేరటంలో తన దృష్టిని ఏమాత్రం మరల్చలేకపోయింది. భూమాతకు ఉన్నంత సహనం, ఆకాశానికి ఉన్నంత ప్రేమ కలిగిన ఆ మహనీయురాలు మనందరికీ ఆదర్శప్రాయం మరియు ప్రేరణ. నమస్తే అండి. జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల సందర్భంగా ఈరోజు మనతోటి భువనగిరి శ్రీ కృష్ణవేణి గారు, జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్, గుంటూరు రీజియన్కి మన స్టూడియోకి విచ్చేశారు. ఈ రోడ్డు ప్రమాదాల గురించి, వాటి నివారణ గురించి, అలాగే డ్రైవింగ్ లైసెన్స్ యొక్క ప్రాముఖ్యత గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవం యొక్క ప్రాముఖ్యత గురించి చెప్తారా మేడం? అలాగేనండి. మనకి ఇది 35వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవము. మనకి గత 35 సంవత్సరాలుగా భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ జాతీయ భద్రతా వారోత్సవాలు, ఇంకా యాక్సిడెంట్లు మనకి నియంత్రణ కాకపోతే ఎక్కువ రోజులు ప్రజలకి అవగాహన కలిగించాలని మాసోత్సవాలు కూడా జరుపుకుంటూ ఉంటాము. మరి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ రహదారి ప్రమాదాలు తగ్గట్లేదని చెప్పి ఈసారి కేంద్ర ప్రభుత్వం వారు అన్ని రాష్ట్రాల్లో ఒక నెల రోజుల పాటు కంటిన్యూస్గా ఈ మాసోత్సవాన్ని చేయాలని చెప్పి నిర్దేశించారు. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో కూడా అన్ని జిల్లాల్లోనూ ఈ మాసోత్సవాలను మనం జరుపుకుంటున్నాము. జనవరి 20 నుంచి ఫిబ్రవరి 20 వరకు ఈ జాతీయ భద్రతా మాసోత్సవాలు జరుపుకుంటున్నాము. ఇందులో అనేక కార్యక్రమాల ద్వారా అన్ని వయసుల వారికి రహదారి భద్రత పైన అవగాహన కల్పించేందుకు ఈ మాసోత్సవాలు జరుపుకుంటున్నాము. రహదారుల భద్రతకై, ప్రమాదాల నివారణకై ప్రభుత్వం పాత్ర ఏంటి, అలాగే ప్రజల పాత్ర ఏమిటి, కాస్త వివరిస్తారా? అలాగేనండి. మనకి ఈ రహదారి భద్రత పాటించడానికి, అలాగే ప్రమాదాల నివారణకు కూడా ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. మనకి ఇందులో ఏపీ రోడ్ సేఫ్టీ పాలసీ అనేది ఇండియన్ రోడ్ సేఫ్టీ పాలసీలోంచి ఫ్రేమ్ అయినటువంటి అంశము. ఇందులో భాగంగా మనకి 4 శాఖలు నిరంతరము ఒక సమన్వయంతో పనిచేస్తూ ఉంటాయి. రవాణా శాఖ, పోలీస్ శాఖ, మెడికల్ అండ్ హెల్త్, అన్ని ఇంజనీరింగ్ శాఖలు కలిపి నిరంతరము ఏంటంటే మనకి డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ కమిటీ ద్వారా మనకి ఎక్కడెక్కడ ప్రమాదాల నివారణకు ఏ చర్యలు తీసుకోవాలి, ఏ రోడ్లో రిపేర్స్ ఉన్నాయి, అలాగే ట్రామా కేర్లో మనకి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వారు, అలాగే రోడ్డు కరెక్షన్స్ ఇవన్నీ ఇంజనీరింగ్ శాఖలు. అంటే మనకి ప్రధానంగా ఏంటంటే జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు, అలాగే గ్రామ రహదారులు ఉంటాయి. కాబట్టి పంచాయతీరాజు గ్రామాల రహదారులపైన పనిచేస్తే, మనకి R&B స్టేట్ హైవేస్ పైన పనిచేస్తే, జాతీయ రహదారులపైన నేషనల్ హైవే పనిచేస్తుంది. కాబట్టి ఎవరెవరి రోడ్లు వాళ్ళు రిపేర్ చేసుకుంటూ, పోలీస్ శాఖ వారు ట్రాఫిక్ని నియంత్రణ చేస్తూ, రవాణా శాఖ వారు వాహనాలు మరియు పౌరులు ఎటువంటి పొరపాట్లు చేయకుండా పూర్తి స్థాయిలో డాక్యుమెంట్స్ అన్నీ జాగ్రత్తగా ఉండేటట్టు చూసుకుంటూ, వ్యాలిడిటీలో ఉండేటట్టు చూసుకోవటం ఎన్ఫోర్స్మెంట్ ద్వారా రవాణా శాఖ చేస్తుంటే, అంటే వాహనాలు, పౌరులు, వాహనాల పత్రాలు
వీటిపైన రవాణా శాఖ పనిచేస్తుంటే, ట్రాఫిక్ రెగ్యులేషన్ పైన పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేస్తుంటే, మరి ఏదైనా యాక్సిడెంట్స్ అయితే ఇమీడియట్గా ట్రామా కేర్, రోడ్ సేఫ్టీ ద్వారా మనకి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఉన్న డాక్టర్స్ పనిచేస్తుంటే, ఇదంతా ఒక సమన్వయంతో జరుగుతోంది. ఏపీ రోడ్ సేఫ్టీ పాలసీలో అందరూ స్టేక్ హోల్డర్స్ కాబట్టి నెలకు ఒకసారి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, కలెక్టర్ గారి చైర్మన్షిప్లో డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ కమిటీలో అనేక అంశాలపైన చర్చలు జరుగుతూ ఉంటాయి. దాని ద్వారా వచ్చినటువంటి ఆదేశాల మేరకు ఈ రోడ్ కరెక్షన్స్ కానీ, ఎన్ఫోర్స్మెంట్ ఇదంతా జరుగుతూ ఉంటుంది. ఆ రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు నిర్భయంగా పోలీస్ శాఖకి సమాచారం ఇవ్వచ్చు అంటారా? తర్వాత ఫిర్యాదు చేసిన వ్యక్తికి న్యాయపరమైన ఇబ్బందులు ఎలాంటివైనా తలెత్తుతాయనే అపోహ మన ప్రజల్లో ఉంటుంది. దాని గురించి మీరేం చెప్తారు? దీనికి మనకి 2016లో సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చింది. ఏమిటంటే గుడ్ సమారిటన్ లాస్ అంటారు. అంటే బాధ్యత గల పౌరుడు ఎవరైనా సరే తన కళ్ళెదురకుండా ఒక యాక్సిడెంట్ని చూస్తే అతని ఐడెంటిటీ చెప్పక్కర్లా, పోలీసు డిపార్ట్మెంట్ వారికి ఇంటిమేషన్ ఇచ్చేటప్పుడు కానీ, అలాగే ఏదైనా దగ్గరలో ఉన్న ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఎక్కడ చేర్చినా కూడా అతను చేర్పించడం వరకే అతని బాధ్యత, అతని ఐడెంటిటీ ఇవ్వవలసిన అవసరం లేదు. దీనిపైన అనేక మంది మనకి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ వేయటం ద్వారా మనకు సుప్రీంకోర్టు చాలా క్లియర్గా దీనిపైన డైరెక్షన్ ఇచ్చింది. కాబట్టి దీనిపైన అనేక సార్లు మనము జిల్లా జడ్జి గారి ఆధ్వర్యంలో గుడ్ సమారిటన్ లాస్ పైన అందరికీ మనం అవగాహన కల్పించడం జరిగింది. అలాగే ఈ గుడ్ సమారిటన్ లాస్ పైన 4 సంవత్సరాల కిందట అన్ని జిల్లాలలోనూ ప్రతి జిల్లాలో ఉన్నటువంటి అందరికీ కూడా స్కూల్స్, కాలేజెస్, అలాగే వార్డు వాలంటీర్స్, విలేజ్ వాలంటీర్స్, అన్ని శాఖల వారికి ఈ గుడ్ సమారిటన్ లాస్ అంటే యాక్సిడెంట్ జరగంగానే ఎవరినైనా సరే దగ్గరలో ఉన్న ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆసుపత్రుల్లో చేర్పించడానికి, పోలీసు వారికి కంప్లైంట్ ఇవ్వడానికి, 108కి ఫోన్ చేయడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇదంతా చేయొచ్చు. అలాగే ఇట్లా చేసిన వాళ్ళల్లో బెస్ట్ సర్వీస్ ఇచ్చిన వాళ్ళకి 5,000 రూపాయల నగదు బహుమతి కూడా ప్రభుత్వం వారు ఇస్తున్నారు. సో నిర్భయంగా ఎవరైనా కూడా క్షతగాత్రుల్ని హాస్పిటల్లో జాయిన్ చేయొచ్చు, పోలీస్ వారికి సమాచారం అందజేయవచ్చు, 108కి ఫోన్ చేయవచ్చు. ఇప్పుడు ప్రమాదాల్లో గాయపడిన క్షతగాత్రులకు తక్షణమే అందించవలసిన ఫస్ట్ ఎయిడ్ ఏమంటారు? ఫస్ట్ ఎయిడ్ కోసం మనకేంటంటే ఇప్పుడు మా యొక్క ప్రతి రవాణా శాఖ జిల్లా కార్యాలయంలోనూ ఈ ఏపీ రోడ్ సేఫ్టీ పాలసీలో భాగంగా ఒక డాక్టర్ని ఇచ్చారు. ప్రతి జిల్లాకి ఒక డాక్టర్ని ఇచ్చారు. అలాగే ఒక ఎస్ఐ క్యాడర్ పోలీస్ ఆఫీసర్ని ఇచ్చారు. అలాగే ఒక టీం అనమాట, ఒక 2 హోమ్ గార్డ్స్, ఇట్లా అలాగే ఒక మోటార్ వెహికల్ ఇన్స్పెక్టరు, రోడ్ సేఫ్టీ పైన ఒక యంత్రాంగము ప్రతి జిల్లా డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ లేదా డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ లేదా ఆర్టీఓ గారి ఆధ్వర్యంలో ఈ టీం పనిచేస్తూ ఉంటారు. కాబట్టి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఈ ఫస్ట్ ఎయిడ్ వింగ్ అనేది ఉంది. అలాగే అన్ని పిహెచ్సిస్లోనూ ఫస్ట్ ఎయిడ్ వింగ్ అనేది ఉంది. కాబట్టి ఈ ఫస్ట్ ఎయిడ్లో మనకి మోడర్న్ మెడిసిన్ వాళ్ళు ఇచ్చేటటువంటి మందులు వాళ్ళు ఏమేమి ఇవ్వాలో, అంటే పేషెంట్కి ఎక్కడ ఇంజురీ అయింది, ఎంత స్థాయిలో ఇంజురీ అయింది అనే దానిపైన వాళ్ళు నిర్ధారించి వాళ్ళు చేస్తూ ఉంటారు. అలాగే ముందుగా మనం ఏంటంటే డ్రైవర్లందరికీ కూడా ఈ సిపిఆర్ అంటాం, అంటే కార్డియాక్ పల్మనరీ రిససిటేషన్ అని చెప్పి అంటాం. అంటే కొంతమందికి యాక్చువల్గా జరిగినటువంటి ప్రమాదము పూర్తి స్థాయిలో ఇబ్బంది కాకపోయినా భయానికి చనిపోతూ ఉంటారు ఎక్కువ మంది హార్ట్ ఫెయిల్ అయ్యి. కాబట్టి ముందు ఏంటంటే వాళ్ళకి మనము ముక్కు దగ్గర మనము ABCD అని ఉన్నాయి మనకి, అంటే ఎయిర్వే బాగుందా లేదా అనేది చూస్తాం. ముక్కు దగ్గర వేలు పెట్టి శ్వాస ఆడుతోందా లేదా చూస్తాము. తర్వాత బ్రీతింగ్, లోపలికి లంగ్స్ వరకు బ్రీతింగ్ వెళ్తోందా లేదా చూస్తాము. తర్వాత సర్క్యులేషన్, బ్లడ్ సర్క్యులేషన్ ఎలాగుంది అనేది చూస్తాము. తర్వాత ఇంజురీ, D అంటే డిజబిలిటీ దాకా వెళ్ళిందా లేకపోతే ఎక్స్టర్నల్ ఇంజురీనా ఇంటర్నల్ ఇంజురీనా అని చూస్తాము. కాబట్టి ఇవన్నీ చూసిన తర్వాత దీనిపైన అందరికీ కూడా మనం ట్రైనింగ్స్ వాలంటరీ ఆర్గనైజేషన్స్, సర్వీస్ ఆర్గనైజేషన్స్ అందరి ద్వారా ప్రజల్లోకి దీనిపైన అవగాహన పెంపొందించే ప్రయత్నాలు రవాణా శాఖ తరఫున మేము చేస్తున్నాము. కాబట్టి ఇవి చూసుకొని ఉన్న తీవ్రతను బట్టి ప్రతి పౌరుడికి తెలిసి ఉండాలి, ప్రతి డ్రైవర్కి తెలిసి ఉండాలి. ఎందుకంటే ఎవరికి వాళ్ళు చేసుకోలేరు. ప్రమాదం జరిగిన తర్వాత దారిలో వెళ్తున్నటువంటి ఇంకొక రోడ్ యూజర్ కానీ లేకపోతే దగ్గరలో హాస్పిటల్కి చేర్పించేదాకా ఎవరో ఒకళ్ళు 108లో ఉన్న వాళ్ళు కానీ ఇవి చేయాలి. జనరల్గా ఏంటంటే 108లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా డ్రైవర్కి కానీ అసిస్టెంట్కి కానీ ఈ ఫస్ట్ ఎయిడ్ పైన పూర్తి స్థాయిలో ట్రైనింగ్ ఇస్తాము. ఇప్పుడు మనము మిగతా పౌరులందరికీ కూడా ఫస్ట్ ఎయిడ్లో ట్రైనింగ్ ఇవ్వాలి. ఎందుకంటే కళ్ళెదురకుండా ప్రమాదం జరిగి దాని నుంచి ఉన్న వ్యక్తికి 108 వచ్చేలోపు తర్వాత ప్లాటినం మినిట్స్, గోల్డెన్ అవర్ అంటాం మనం.
కాబట్టి చాలా క్రూషియల్, శ్వాస ఆగిపోకుండా చూడటం కానీ గుండె ఆగిపోకుండా చూడటం కానీ చాలా ముఖ్యమైన విషయాలు. కాబట్టి దీనిపైన మనం ప్రజలందరిలో అవగాహన పెంపొందిస్తే, ఎందుకంటే ఎవరి కళ్ళ ముందు ఏ యాక్సిడెంట్ జరుగుతుందో ఎవరికి తెలియదు. ఎన్నో కేసెస్ మేము చూస్తుంటాము. ఆ గంటలో ఎవరైనా ఆదుకుని ఉంటుంటే కొంచెం ఆ బ్లడ్ సర్క్యులేషన్ కంటే మనం ఏంటంటే బ్లీడింగ్ అవుతుంటే వెంటనే మనము వేలుతో అదుము పెట్టడమో, లేకపోతే కర్చీఫ్తోనో టవల్తోనో కట్టేయటమో, లేకపోతే ఆ నియరెస్ట్ పాయింట్లో బ్లడ్ పోకుండా మనం ఏదైనా తాడు లాంటిది ఏదైనా దొరికితే గట్టిగా కట్టేయటమో, ఇట్లాంటివన్నీ చెయ్యాలి. వీటన్నింటిపైన మనం ఏంటంటే అంటే ప్రభుత్వంలో ఉన్న వాళ్లే కాకుండా అందరూ కూడా, ఎందుకంటే మనకి ఇప్పుడు పాపులేషన్ విపరీతంగా పెరిగిపోవటంతో యంత్రాంగానికి ఉన్నటువంటి పనులకి మనకి అనేక మందితో మనం ఈ రోడ్ సేఫ్టీ కమిటీస్ ద్వారా, సిటిజన్స్ అవేర్నెస్ ద్వారా ప్రజలందరికీ ఇది ఇచ్చేటట్టు చూసుకోగలిగితే, ఎంత ఎక్కువ మంది ఈ సబ్జెక్ట్ నేర్చుకుంటే ఫస్ట్ ఎయిడ్ అన్ని ప్రమాదాలు మనం నివారించగలుగుతాము. మీరు ఇంతకు ముందు ట్రామా కేర్ గురించి చెప్పారు. అది ఆ రీసెర్చ్ ఏ దశలో ఉందని చెప్తారు మేడం? మనకి ఇప్పటిదాకా ఏంటంటే ఫస్ట్ ఎయిడ్ అయిపోయిన తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి ఫ్రాక్చర్స్ని బట్టి మేజర్ ఫ్రాక్చర్సా, మైనర్ ఫ్రాక్చర్సా, అదొక ఆర్థోపెడిషియన్ పరిధిలోనే మనం కంప్లీట్ చేయొచ్చా ఆ చికిత్స అనేది, లేదా హెడ్ ఇంజరీస్ అవి అయితే మనకి న్యూరో సర్జన్, అలాగే పెద్ద హాస్పిటల్స్కి మనం తీసుకెళ్లాల్సి ఉంటుంది. దాదాపుగా ఏంటంటే మనకి ఇంతవరకు మనకి తెలిసిందల్లా కూడా ఏంటంటే ఇప్పుడు మోడర్న్ మెడిసిన్లో మనకి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో కానీ, పిహెచ్సిస్లో కానీ, సిహెచ్సిస్లో కానీ ఏం జరుగుతుందో అదే మనం అనుకుంటాం. కానీ మనకి ఈ ఆధునిక వైద్యము ఈ 50-60 సంవత్సరాల్లో ఇంతగా అభివృద్ధి చెందకముందు మనకి యుద్ధాయుర్వేదం అనేది మనకు ఉండేది. అంటే ప్రతి దేశంలోనూ ఎన్నో యుద్ధాలు జరిగాయి, ఎన్నో విప్లవాల్లో ఎంతోమంది పోరాటం చేశారు. ఆ చేసినప్పుడు మనకేమయ్యేదంటే ఈ యుద్ధాయుర్వేదం అంటే ఏంటంటే యుద్ధంలో క్షతగాతులైన వాళ్ళు ముందు రోజు అట్లా యుద్ధం జరుగుతుంది, యుద్ధంలో క్షతగాతులైన వాళ్ళకి మళ్ళీ తిరిగి త్వరగా యుద్ధంలో పాల్గొనేందుకు గాను అనేక మూలికలు అలాగే అనేక భస్మాలతో మనకి ఈ యుద్ధం జరిగే ప్రదేశం ఒకటి ఉంటే దానికి దగ్గరలో ఏంటంటే వైద్య బృందాలు ఉంటూ ఉండేవి. ఏ యుద్ధం తీసుకున్నా అంటే మనకి మహాభారతం, రామాయణం కాలం నుంచి మనం ఈ పరిశోధన అనేది మనం చూస్తూ ఉంటే అక్కడి నుంచి ఫస్ట్ వరల్డ్ వారు, సెకండ్ వరల్డ్ వారు, అలాగే మన ఫ్రీడమ్ మూమెంట్స్, మన దేశంలో ఎన్నో యుద్ధాలు జరిగాయి. మనకి విదేశీ దండయాత్రలు గత 1000 సంవత్సరాలుగా మనం ఎన్నో యుద్ధాలు భారత దేశం చూసింది. వీటన్నింటిపైన మనం కనుక క్రోడీకరించుకుంటే ఏం జరిగింది, ఎలా యుద్ధం చేశారు, యుద్ధంలో క్షతగాతులైన వాళ్ళకి ఎలాంటి వైద్య సేవలు జరిగాయని చూస్తుంటే మన దేశంలో అద్భుతమైన యుద్ధాయుర్వేదం అనేది ఉంది. అంటే ఎక్కడ ఎటువంటి ప్రమాదం జరిగింది అనేది చూసి, అంటే శరీరంలో ఉన్న ఏ అవయవానికి ఎటువంటి గాయమైంది అనేది చూసి దానికి తగ్గ మూలికలు కానీ, దానికి తగ్గ మూలికల కాంబినేషన్ కానీ, దానికి తగ్గ భస్మాలు కానీ వైద్య బృందం నిరంతరం వాళ్ళని సేద తీర్చి వైద్యం చేసి వాళ్ళలో వైటల్ ఎనర్జీ అంటే జీవశక్తి పూర్తిగా పెంపొంది పూర్తి స్థాయిలో ప్రాణంతో పూర్తిగా తిరిగి యుద్ధం చేయడానికి వీళ్ళందరినీ ఉద్యుక్తులు చేసేవారు. కాబట్టి ఇప్పుడు మోడర్న్ మెడిసిన్లో ఎట్లాగైతే సర్జికల్ ఇంటర్వెన్షన్ ద్వారా మనం ఇవన్నీ చేస్తున్నామో అలాగే మనకి హెడ్ ఇంజరీస్లో పనిచేసేటటువంటి అనేక మూలికలు, అనేక భస్మాలు ఉన్నాయి. మనకి డాక్టర్ ఏఎల్వి కుమార్ ట్రెడిషనల్ యోగా ఫౌండేషన్ అని చెప్పి మనకి హైదరాబాద్లో, ఆయన న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్లో సీనియర్ సైంటిస్ట్. ఆయనకి రోడ్ యాక్సిడెంట్లో ఆయన నడుము మీదుగా లారీ టైర్ పోయి చాలా ఫ్రాక్చర్స్ అయితే హిమాలయ మహర్షుల దగ్గర ఆయన నేర్చుకున్నటువంటి కాయకల్ప చికిత్సా విధానంతో ఆయన ఈరోజు అడ్వాన్స్ యోగా ట్రైనరు, స్విమ్మింగ్ చేస్తారు, కార్ డ్రైవింగ్ చేస్తారు. అదే ఒక్క వైద్యాన్నే కనుక నమ్ముకుని ఉండుంటే ఆయన వీల్ చైర్లో ఉండాల్సిన వ్యక్తి. హండ్రెడ్స్ ఆఫ్ వీడియోస్ ఆయనవి మనకి ట్రెడిషనల్ యోగా ఫౌండేషన్ వెబ్సైట్లో దొరుకుతాయి. అలాగే పెంజాల వెంకటేశ్వరరావు గారు చెప్పి నవోదయ కాలేజ్ ప్రిన్సిపల్ చేశారు, ఒక ఆయన అనకాపల్లిలో ఉంటారు. మరి ఒక పెద్ద యాక్సిడెంట్లో ఆయన జీప్లోంచి విసిరివేయబడ్డారు కల్కటాలో. కానీ ఆయనకి ఒక ప్రాణాయామ టెక్నిక్ తెలుసు. అంటే ప్రమాదకర పరిస్థితుల్లో మనం కోమాలోకి వెళ్ళిపోకుండా మనల్ని మనం ఎలా రక్షించుకోవాలి అనేటటువంటి విషయం పైన ఆయన తర్ఫీదు పొందున్నారు. కాబట్టి ఒక 4-5 గంటలు పట్టింది ఆయన్ని సర్జరీకి తీసుకెళ్ళడానికి. పడిపోయిన చోటు నుంచి సమాచారం అంది, సర్జరీకి తీసుకెళ్ళి మరి బ్లడ్ అంతా కావాలి కదా సర్జరీ చేయాలంటే, ఆ సేమ్ గ్రూప్ బ్లడ్ మనకి అవైలబుల్గా ఉండాలి లేదా సమకూర్చుకోవాలి. అంటే మినిమం మనకి 4 to 5 hours జరుగుతుంది. ఎంత వీవీఐపీ కేసు అయినా
అక్కడికి రావటము, మరి ఆ గాయాన్ని క్లీన్ చేయటము, ఫస్ట్ ఎయిడ్ చేయటము, ఆపరేషన్ థియేటర్ రెడీ చేసుకోవటము, బ్లడ్ బ్యాంక్ నుంచి బ్లడ్ శాంపుల్స్ తెప్పించుకోవటము, సూటబిలిటీ టెస్ట్ చేసుకోవటానికి. మరి ఈ లోపల మనల్ని మనము సంరక్షించుకోవాలంటే మనకి కొన్ని ప్రాణాయామ టెక్నిక్స్ మనకి తెలియాలి. అలాగే మనకి శిఖామణి గారని చెప్పి ఒక రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్, మరి ఆయనకు కూడా చాలా మేజర్ యాక్సిడెంట్ జరిగితే ఆయన నేచురోపతి యోగాతోనే ఆయన రికవర్ అయ్యారు. కాబట్టి మన కళ్ళెదురుకుండానే ఎన్నో అద్భుతమైనటువంటి కేస్ స్టడీస్ మనకున్నాయి. అంటే వీటిని మనం ఏంటంటే వీరగాథలుగా చెప్పుకోవటానికే పరిమితం కాకుండా మనం ఏంటి ఏకీకృత వైద్య విధానం, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వారు అన్ని వైద్య విధానాలు కలిపితే భారతీయ వైద్యము, కాబట్టి ఈ ఏకీకృత వైద్య విధానాన్ని మనం ప్రజల్లోకి తీసుకెళ్లాలి అని చెప్పి కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చారు. ఈ మధ్యనే గుంటూరు మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ గారితోనూ, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారితోనూ, చైర్మన్ రోడ్ సేఫ్టీ కమిటీ కలెక్టర్ గారితోనూ ఈ విషయాలపై మాట్లాడటం జరిగింది. కాబట్టి వీటిపైన మనము స్టడీస్ డెవలప్ చేసి ట్రామా కేర్లో మంచి రీసెర్చ్ డెవలప్ చేద్దామని చెప్పి డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ కమిటీ ద్వారా మేము ఇక్కడ ఫాలో అప్ చేస్తున్నాము. మరి అనేక మంది ఔత్సాహిక పరిశోధకులు, అనేక మంది డాక్టర్లు, అనేక మంది శాస్త్రవేత్తలు, అనేక మంది సామాజిక స్పృహ ఉన్నటువంటి సోషల్ వర్కర్స్ ఈ కాన్సెప్ట్లోకి వచ్చి మన భారతదేశ వారసత్వ సంపద అయినటువంటి సాంప్రదాయ వైద్యాన్ని ఆధునిక పరిశోధనలతో మేళవించి ఒక మంచి పరిశోధన ఇంటిగ్రల్ అప్రోచ్లో కనుక మనం మంచి పరిశోధన తీసుకురాగలిగితే క్షతగాత్రులకు పూర్తిగా ఉపయోగపడుతుంది. అలాగే మనకి అనేక రుగ్మతలు ఉన్నాయి. మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం 4200 రుగ్మతలకి వైద్యం లేదు. మరి వాటన్నింటికీ ఒక్క సిస్టమ్నే నమ్ముకుంటే మనకి వైద్య సేవలు దొరకవు. కాబట్టి మనకి అందుబాటులో ఉన్నటువంటి ఆయుర్వేదము, యోగా నేచర్ క్యూర్, యునాని, సిద్ధ, హోమియో, ఆక్యుపంక్చర్, ఆక్యుప్రెషర్, ఫ్లవర్ రెమెడీస్ వీటన్నింటితో కలిపి ఒక మంచి పరిశోధనని మనం డెవలప్ చేయగలిగితే మానవ జాతికి మనం అందరం కలిసి గొప్ప మేలు చేసిన వాళ్ళం అవుతాము. ఇప్పుడు రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్కి రీహాబిలిటేషన్ గురించి మన దగ్గర ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, లేదా సర్వీస్ ఆర్గనైజేషన్స్ యొక్క రోల్ ఏంటి? ఎవరైనా సరే ఏంటంటే ఎవరి మీద ఆధారపడకుండా బతుకుండే జీవితం, అంటే ఎంత ఫ్రెష్గా పుడతామో అంతే హాయిగా పండు ముసలి వాళ్ళం అయిపోయిన తర్వాత సహజమైనటువంటి మరణాన్ని కోరుకుంటాం. అంటే కాలం మృత్యువు, అకాల మృత్యువు అనేవి 2 రకాలు ఉంటాయి. వయసు తీరిపోయిన తర్వాత మనలో ఉన్న జీవశక్తి, ప్రాణశక్తి ఉడికిపోయిన తర్వాత మనం వెళ్ళిపోవటం అనేది సహజ మరణం, కాల మృత్యువు. మరి అకాల మృత్యువు అంటే యాక్సిడెంట్స్లో చనిపోవటము, లేదా యాక్సిడెంట్స్లో క్షతగాత్రులై మంచం మీదనో వీల్ చైర్లోనో ఉండటము, లేకపోతే మనకి కణతల దగ్గర కనుక గట్టి బలమైన గాయమైతే వెనుకడి శక్తి కోల్పోవటము, అలాగే ఆప్టిక్ రీజియన్లో కనుక ఏదైనా మనకి ఆప్టిక్ ఆర్బిట్లో ఏదైనా యాక్సిడెంట్ అయితే దృష్టి కోల్పోవటము, లేదా మతిమరుపు అంటే హెడ్ ఇంజరీస్లో మనకి ఏమవుతుందంటే ఈ అనేక రకాల సమస్యలు వస్తాయి. మనకి సెంట్రల్ నర్వస్ సిస్టంలో కనుక మనకి గాయాలు తగిలితే మరి వీటన్నింటిపైన పనిచేసేందుకు ఎవరున్నారు అంటే మనకి వికలాంగుల హక్కుల చట్టం అనేది ఉంది. వికలాంగుల హక్కుల చట్టంలో ఏంటంటే అంటే వికలాంగత్వం మనకి అనేక రకాలుగా రావచ్చు. అంటే మేనరికాల వల్ల రావచ్చు, లేదా యాడ్వర్స్ డ్రగ్ రియాక్షన్ వల్ల రావచ్చు, యాక్సిడెంట్స్ వల్ల రావచ్చు, ఫైర్ యాక్సిడెంట్స్ వల్ల రావచ్చు, రోడ్ యాక్సిడెంట్స్, ఫైర్ యాక్సిడెంట్స్, ఎలక్ట్రిక్ షాక్స్, అనేక రకాలుగా మనకి ప్రమాదాలు అనేవి జరగచ్చు. మరి ప్రమాదాలు జరిగినప్పుడు అంగవైకల్యం అనేది కనుక సంభవిస్తే అదొక రకమైనటువంటి దైన్యత్వమే. కానీ ఈ దైన్యత్వాన్ని మనకి ఎలాగ వికలాంగుల హక్కుల చట్టం దీన్ని పరిపుష్టి చేస్తుందంటే అంటే మానసికంగా బలంగా ఉన్నంత కాలము భౌతికమైనటువంటి అనారోగ్యంగానే అంగవైకల్యంగానే వారిని ఏం చెయ్యదు అనేది దృఢంగా నమ్మి వికలాంగుల హక్కుల చట్టంలో మనకు అనేక సెక్షన్స్ క్రోడీకరించారు. కాబట్టి ఏపీ రోడ్ సేఫ్టీ పాలసీని పర్సన్స్ విత్ డిజబిలిటీస్ యాక్ట్తో కనుక మనము జోడించి చూడగలిగితే మనకి ఈ యొక్క సమస్యని అంటే అంగవైకల్యం రాకూడదు ఎవరికి, అంటే మన సమాజం యొక్క ఉన్నత లక్ష్యం ఏంటంటే అనారోగ్యం కానీ వికలాంగత్వం కానీ లేని సమాజాన్ని మనం అందరం చూడగలగటం. మరి ఇంత చూడగలగాలి అంటే మనమందరము మనకి ఎంతో అద్భుతమైన కొన్ని వేల సంవత్సరాల మన దేశ వారసత్వ సంపద అయినటువంటి సాంప్రదాయ వైద్యం ఉంది. అలాగే మన రాష్ట్రంలో చూసుకుంటే గొప్ప గొప్ప మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. గుంటూరు మెడికల్ కాలేజ్ కానీ, ఆంధ్ర మెడికల్ కాలేజ్ కానీ, శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజ్ కానీ, ఉస్మానియా అంటే తెలంగాణ సపరేట్ అయినా కూడా అద్భుతమైన డాక్టర్లు దాదాపు ఒక 100 సంవత్సరాలుగా ఈ అన్ని మెడికల్ కాలేజెస్లోనూ గొప్ప కృషి చేసి మనకి అలోపతి వైద్య విధానం పెంపొందటానికి మనకి రకరకాల బ్లాక్స్, ఎంతోమంది డోనర్స్, ఎంతో గుంటూరు మెడికల్ కాలేజ్ కానీ ప్రతి మెడికల్ కాలేజ్లో ఓల్డ్ స్టూడెంట్స్ యూనియన్ ఎంతో కృషి చేస్తున్నారు. అలాగే ఇప్పుడు ఈ మల్టీ మోడల్ థెరపీస్ని కనుక మనం ఎంకరేజ్ చేయగలిగితే అంటే మనం ఏంటి అలోపతికి
హోమియోపతికి కలిపి వర్క్ చేస్తున్న వాళ్ళు కొంతమంది అలోపతి డాక్టర్స్ ఉన్నారు, హోమియోపతి డాక్టర్స్ ఉన్నారు. అలాగే అలోపతికి నేచర్ క్యూర్కి వర్క్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అలాగే అలోపతికి ఆయుర్వేదానికి కలిసి వర్క్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అలోపతికి యోగాకి కలిపి వర్క్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అంటే ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు వర్క్ చేసుకుంటూ పోతున్నారు. కానీ ఇది ఒక పీపుల్స్ మూమెంట్ అవ్వాలి అనేది మనకి మేధావులందరూ కోరుకుంటున్నారు. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు వాళ్ళ పరిధిలో చేసుకుంటే అది చాలా చిన్న ప్రయోజనం చేకూరుతుంది. అంటే సముద్రం అంత పని ఉంది, ఎవరికి వాళ్ళు నీటి బొట్టంత పని చేసుకుంటూ పోతుంటే ఎప్పటికీ మరి 800 కోట్ల మంది ఉన్న ఈ భూగోళంలో మనం అందరూ ఆరోగ్యవంతంగా ఉండాలి అని కోరుకుంటే, లేదా 150 కోట్లకు చేరుతున్నటువంటి భారత సంతతి అందరూ ఆరోగ్యంగా ఉండాలి, దైన్యత్వం లేకుండా ఉండాలి అని మనం కోరుకుంటే ఎంతమంది కలిసి పనిచేయాలి? అంటే ఏ 10 మందో 15 మందో చేస్తే ఈ పని అవ్వదు. కాబట్టి మేధావులు, మేధోశక్తి ఉన్న వాళ్ళు, తర్వాత భౌతికంగా సర్వీస్ చేయగలిగే వాళ్ళు, ఆలోచన శక్తి ఉన్న వాళ్ళు, అలాగే ఈ పరిశోధనకి సహకారం అందించగలిగే వాళ్ళు అందరూ కలిసి ఇది ఒక పీపుల్స్ మూమెంట్గా తయారైతే, మనము గుంటూరునే ఒక యూనిట్గా తీసుకొని మనం చేయగలిగితే, గుంటూరు రీజియన్, ఇప్పుడు నేను 5 జిల్లాలు ఈ పనులని నేను పర్యవేక్షిస్తున్నాను. గుంటూరు, నెల్లూరు, ప్రకాశము, బాపట్ల, పల్నాడు. మరి గుంటూరు రీజియన్ మనం ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకొని ఈ మల్టీ మోడల్ థెరపీ అనేది ప్రతి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలోనూ, అలాగే ప్రతి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లోనూ మనము అందరి సహకారంతో కనుక చేయగలిగి, కొన్ని స్టడీస్ మనం డెవలప్ చేయగలిగి, కొంత రిజల్ట్స్ని మనం డాక్యుమెంటేషన్ చేయగలిగితే, వీటిని మనం జర్నల్స్లో పబ్లిష్ చేయగలిగితే, అంటే ఎక్కడో ఒక చోట ఒక పని మొదలవ్వాలి. కాబట్టి మన రాష్ట్రంలో మనము మన రీజియన్ని ఒక యూనిట్గా తీసుకుని ఈ పని కనుక మొదలు పెట్టగలిగితే, ఫస్ట్ ఏంటి, ఆల్రెడీ క్రానిక్గా సఫర్ అవుతున్న వాళ్ళని ఒక గ్రూప్ చేసి వాళ్ళని రికవర్ చేసేందుకు, అంటే వినా దైన్యాన్ని జీవితం ఫస్ట్ లైన్, వాళ్ళని దైన్యత్వంలోంచి బయటపడేయాలంటే వాళ్ళకు అందించాల్సినటువంటి క్రానిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అందించాల్సిన సేవలు కొన్ని ఉంటాయి. అంటే ఎక్కువ వాళ్ళకి మంచి సూపర్ స్పెషాలిటీ మెడికేషన్ అవసరం అవుతుంది. అలాగే ఇప్పుడిప్పుడే లైఫ్ స్టైల్ డిజార్డర్స్లోకి ఎంటర్ అవుతున్న వాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళకేం చేయొచ్చు? అలాగే ప్రివెంటివ్ పార్ట్, అంటే 30 ఏళ్లలోపు బాగా విగరస్గా మనకి ఎనర్జీ ఉంటుంది. ఆ వైటల్ ఎనర్జీ ఎందుకంటే ఇప్పుడు 30-40 ఏళ్ళ నుంచి అందరికీ బీపీలు, షుగర్లు, థైరాయిడ్లు ఇవన్నీ అంటున్నారు. కాబట్టి ఏ వాహనం నడిపే వాళ్ళకైనా డ్రైవింగ్ అనేది ఇప్పుడు మనకి ప్రతి ఒక్క వ్యక్తికి నిత్య జీవితంలో అవసరం. అంటే ఎల్కేజీ కాదు, అసలు తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి, తల్లిని నర్సింగ్ హోమ్లో జాయిన్ చేసేటప్పటి నుంచి అంచేసి ఆఖరి ప్రయాణం అంటున్నాం మనం. అంటే కైలాస భూమికి చేరేదాకా వెహికల్లోనే మనం ప్రయాణం చేస్తున్నాం. కాబట్టి మనం తల్లి గర్భంలో పడినప్పటి నుంచి మనము మట్టయ్యేదాకా మనందరికీ వాహనంతో అవసరం ఉంది. కాబట్టి మన డ్రైవర్లు లైఫ్ స్టైల్ డిజార్డర్స్ లేకుండా వాహనాన్ని నడపాలి. అలాగే మన వ్యక్తిగత జీవితంలో మనం వాహనాన్ని నడుపుకుంటున్నా మనం ఎందుకంటే హెవీ షుగర్స్ ఉన్నాయనుకోండి, కొలాప్స్ అయిపోతారు డ్రైవింగ్ చేస్తూనే, హైపోగ్లైసీమియా ఉంటుంది, హెవీ బ్లడ్ ప్రెషర్ ఉంటుంది. కాబట్టి వాహనాన్ని నడిపే ప్రతి వ్యక్తి పూర్తి ఆరోగ్యంతో ఉండి వాహనాన్ని నడపగలిగితే ప్రమాదాల నివారణ జరుగుతుంది. అలాగే దైన్యత్వం లేకుండా అంటే యాక్సిడెంట్స్కి మనం గురవ్వకుండా ఉండటం. ఏ యాక్సిడెంట్ అయినా, ఫైర్ యాక్సిడెంట్, రోడ్ యాక్సిడెంట్, ఎలక్ట్రిక్ యాక్సిడెంట్, అడ్వర్స్ డ్రగ్ రియాక్షన్, లేదా పుట్టుకతో వచ్చేటటువంటి వైకల్యం, వీటన్నింటి నుంచి బయటపడాలంటే మనకి మెడికల్ రీసెర్చ్ పెరిగి పుట్టే శిశువులు అంగవైకల్యంతో పుట్టకూడదు, ఈ 5 రకాల యాక్సిడెంట్స్ వల్ల యాక్సిడెంట్లు అవ్వకూడదు, అడ్వర్స్ డ్రగ్ రియాక్షన్ వల్ల వైకల్యం రాకూడదు, అలాగే మనిషి పూర్తి కాలం ఆయుర్దాయం ఉన్నంత కాలం బతికి హాయిగా వెళ్ళిపోవాలి. అటువంటి భారతీయ సమాజాన్ని మన మహర్షులు, మహాయులు సృష్టించి మనకిచ్చారు. అటువంటి సమాజాన్ని తిరిగి మనం తీసుకురావటానికి ఇది ప్రజా ఉద్యమంగా అయితే రహదారి భద్రతకు కూడా మనకు చాలా మంచి పరిపుష్టి చేసిన వాళ్ళు మొత్తం. ఎందుకంటే ప్రజలందరూ వాహనాలు నడుపుతారు, చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు. కాబట్టి ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటే రహదారి ప్రమాదాలు నివారించబడతాయి. వాహనాలు నడపడానికి కావాల్సిన డ్రైవింగ్ లైసెన్స్లు, వాటికి కావాల్సిన కనీస అర్హత, అవి తీసుకునేటప్పుడు ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, దళారుల దగ్గరికి వెళ్లకుండా, వీటన్నిటి గురించి కాస్త వివరించండి మేడం. అలాగేనండి, మనకి మోటార్ వాహనాల చట్టం అనేది కేంద్ర చట్టం అయితే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం దీన్ని మనకి ఎనాక్ట్మెంట్ చేసుకుని పౌర సేవలు అనేది మేము రవాణా శాఖ ద్వారా 82 పౌర సేవలు మేము అందిస్తూ ఉంటాము. ఇందులో డ్రైవింగ్ లైసెన్స్లు ఇవ్వటము, అలాగే వాహనాల రిజిస్ట్రేషను, అలాగే వాహనాల తనిఖీ, ఫిట్నెస్ సర్టిఫికేట్స్ అంటాము, అలాగే వాహనాలకు పర్మిట్లు, అంటే ప్రయాణికుల వాహనాలకి ఒక రకమైన పర్మిట్ ఉంటుంది, అలాగే సరుకుల రవాణాకు ఒక రకమైన పర్మిట్ ఉంటుంది. కాబట్టి ఈ 4 విభాగాల్లోనూ మేము 82 సేవలు అందిస్తాము. ఇవన్నీ కూడా ఒకప్పుడు మాన్యువల్గా జరిగేవి, అంటే కాగితాల మీద సంతకాలు పెట్టి మా ఆఫీస్లో ఫైల్స్ సబ్మిట్ చేస్తే మేము మళ్ళీ ఫిజికల్గా డాక్యుమెంట్ ఇవ్వటం అనేది జరిగేది. ఆ తర్వాత ఏంటంటే అనేక దశల్లో ఏపీ టెక్నాలజికల్ సర్వీసెస్ వాళ్ళు
మనకి 4 దశల్లో ఈ కంప్యూటరైజేషన్ అనేది జరిగింది. కాబట్టి ఫస్ట్లో మేము యూనిక్స్ సి ప్లాట్ఫామ్ పైన చేసాము, ఆ తర్వాత డీబేస్ 3+ పైన చేసాము, ఆ తర్వాత మనకి ఏంటంటే ఈ జావా ఈ ప్లాట్ఫామ్స్ పైన చేసాము. ఇప్పుడు క్లౌడ్లోకి వెళ్ళి ఆన్లైన్లో మేము సిటిజన్ సర్వీసెస్ అందిస్తున్నాము. కాబట్టి మనకి ఏంటంటే సింపుల్, మోరల్, అకౌంటబుల్, రెస్పాన్సిబుల్, ట్రాన్స్పరెంట్ విషయాలుగా ఈ అన్నింటినీ కనుక మనం చేయాలి అనుకుంటే మనం అందులో ఏం చేస్తున్నామంటే ఎవరైనా సరే ఈ వెబ్సైట్లో, మా వెబ్సైట్లోకి వెళ్ళి వాళ్ళకి ఏ సర్వీస్ కావాలో ఆ సర్వీస్ నేరుగా వారే బుక్ చేసుకుని వారే నేరుగా ఈ లర్నర్స్ లైసెన్స్ టెస్ట్కి, డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్కి అపీర్ అయ్యేటటువంటి వెసులుబాటుని ఈ మధ్యన మనము 2019-20 నుంచి ఇవన్నీ కూడా ఆన్లైన్ సేవలు పూర్తిగా తీసుకురావడం అనేది జరిగింది. దశల వారీగా, అంటే ముందు లైసెన్సులు, తర్వాత రిజిస్ట్రేషన్స్, పర్మిట్స్ అన్నిటికీ తీసుకురావడం జరిగింది. మరి దళారుల ప్రమేయం లేకుండా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకు వాళ్ళే జ్ఞానవంతులై మావి 20 మోడల్ పేపర్స్ మా వెబ్సైట్లో ఉంటాయి. LLR టెస్ట్కి అంటే 20 ప్రశ్నలకి కనుక 12 ప్రశ్నలు కరెక్ట్గా సమాధానం చెప్తే వాళ్ళకి లైసెన్స్ ఇష్యూ చేయడం అనేది జరుగుతోంది. మరి ఈ 20 ప్రశ్నలు ఏమంటే మనం రోజువారీ రహదారిపైన చూసేటటువంటి అన్ని విషయాలపైన కనీస అవగాహన ఉంటే మనకి 20కి 12 అనేది చాలా ఈజీగా వస్తాయి. 10 నిమిషాల్లో 20 ప్రశ్నలు చేయాలి. కాబట్టి మనకి తెలియకపోతే టైం వేస్ట్ చేయకుండా ముందు వాటికి వెళ్ళిపోవాలన్నమాట. అట్లా చాలామంది వాళ్ళంతా వాళ్ళు చదువుకొని ఇవన్నీ కూడా పాస్ అవుతూ ఉంటారు. కాబట్టి మా వెబ్సైట్లో ఈ 20 మోడల్ పేపర్స్ ఉంటాయి, వాటిలోంచే మాకు వస్తాయి జంబ్లింగ్ సిస్టంలో. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ విధానాన్ని తెలుసుకొని వాళ్ళ పిల్లలకి వాళ్ళు ఇది చదువుకొని వచ్చేటట్టు, అంటే జనరల్గా పేరెంట్స్ ఏంటంటే పిల్లలకు తొందరగా పని అవ్వాలని చెప్పి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా RTO ఆఫీస్లో చూస్తూ ఉంటారు. కాబట్టి అలా చూడకుండా మన పిల్లలు రోడ్ సేఫ్టీ అవేర్నెస్ బాగా తెచ్చుకుని, రోడ్ సేఫ్టీ నాలెడ్జ్ తెచ్చుకొని వాళ్ళు కనుక లైసెన్స్ తెచ్చుకునేటట్టు మనం ప్రోత్సహించగలిగితే వాళ్ళకి ఏంటంటే జీవితంలో ఒక పెద్ద కాన్ఫిడెన్స్ ఉంటుంది. నా రోడ్ సేఫ్టీ లైసెన్స్ టెస్ట్ నేను పాస్ అయ్యి నేను తెచ్చుకున్నాను అని ఉంటుంది. లైసెన్స్ ఏంటంటే మా దగ్గర 2 విధాలుగా జరుగుతుంది. LLR ఫస్ట్ లర్నర్స్ లైసెన్స్, అంటే అసలు వాళ్ళకి కనీస అవగాహన ఏముంది వాహనాన్ని నడిపేందుకు రోడ్డు పైన అనేది, అంటే ఇది నాలెడ్జ్ టెస్ట్ లర్నర్స్ లైసెన్స్ అనేది. తర్వాత లర్నర్స్ లైసెన్స్ తీసుకున్నాక 6 నెలలు టైం ఉంటుంది. 6 నెలల లోపల ఎప్పుడైనా వాళ్ళు మళ్ళీ స్లాట్ బుక్ చేసుకొని మా ఆఫీస్కి వచ్చి వాళ్ళు డ్రైవింగ్ ఎలా నేర్చుకున్నారో మా ఆఫీస్లో ఏంటంటే హెచ్ షేప్ కానీ 8 ఇట్లా ఉంటాయి అన్నమాట. అందులో వాళ్ళు వాహనాన్ని నడిపి కనుక చూపించగలిగితే ఎంతో నైపుణ్యం గల ఇన్స్పెక్టర్స్ వీళ్ళని టెస్ట్ చేస్తారు. కాబట్టి వీళ్ళకి ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా వాళ్ళు క్లియర్ చేస్తారు ఫీల్డ్ టెస్ట్కి వచ్చినప్పుడు. కాబట్టి ఈ రకంగా ఏంటంటే వాళ్ళు నేర్చుకున్న దాన్ని అక్కడ మాకు చూపిస్తే డ్రైవింగ్ లైసెన్స్ వస్తుంది. ఎటువంటి దళారీ ప్రమేయం లేకుండా ప్రతి ఒక్కళ్ళు లర్నర్స్ లైసెన్స్ తెచ్చుకోవడానికి కానీ పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్ తెచ్చుకోవడానికి కానీ పూర్తి అవకాశం ఉంది. కాబట్టి అందరూ చైతన్యంతో మా క్వశ్చన్ పేపర్స్ చదువుకొని ఈ టెస్ట్ రాయగలిగితే చాలామందికి ఇది ప్రయోజనం జరుగుతుంది. ఎందుకంటే మనం సక్రమంగా వెళ్తున్నా మన పక్కన వచ్చేవాళ్ళు సక్రమంగా రాకపోవటం వల్ల ప్రమాదం జరిగినటువంటి దాఖలాలు మా దగ్గర ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఏంటంటే లైసెన్స్ తీసుకున్న వాళ్ళు జాగ్రత్తగా బండి నడిపి తనకి తాను ప్రమాదం జరగకుండా చూసుకోవాలి, పక్క వాళ్ళకి ప్రమాదం జరగకుండా చూసుకోవాలి. కాబట్టి ఇవన్నీ సక్రమంగా జరగాలి అంటే జ్ఞానవంతంతో, అంటే రహదారి భద్రతా నియమాల పైన పూర్తి జ్ఞానంతో వాహన చోదకుడు కనుక వాహనాన్ని నడిపితే రహదారి భద్రతకి పూర్తిగా అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతాము. అలాగే మేము ఇచ్చే లైసెన్స్లో రకాలు ఏంటంటే 2 వీలర్లో 2 రకాలు ఇస్తాము. అంటే విత్ గేరు, వితౌట్ గేరు, అంటే స్కూటీ వితౌట్ గేరు, స్కూటీ లాంటివి. అలాగే బైక్లన్నీ కూడా విత్ గేరు. తర్వాత ఆటో రిక్షా, లైట్ గూడ్స్ వెహికల్, ట్రాక్టర్ ట్రైలరు, అలాగే హెవీ ప్యాసింజర్ వెహికల్ అంటే బస్సెస్ లాంటివి, హెవీ గూడ్స్ వెహికల్ లారీ లాంటివి. అలాగే ఎక్స్ప్లోజివ్స్కి అంటే ఫార్మాస్యూటికల్ కంపెనీస్ సల్ఫ్యూరిక్ యాసిడ్ కానీ హైడ్రోక్లోరిక్ యాసిడ్ కానీ ఇలా అనేక కాంబినేషన్స్, కెమికల్ కాంబినేషన్స్ తీసుకుంటారు కాబట్టి హెజార్డస్ వెహికల్స్ అంటాము. అలాగే ఎక్స్ప్లోజివ్స్ని క్యారీ చేసి ఉంటాయి మనకి, టపాకాయలు కానీ ఇట్లా కొన్ని ఎక్స్ప్లోజివ్స్. కాబట్టి ఏ ఏ వాహనాలు ఒక చోదకుడు నడుపుతాడో అతనికి ఉన్నటువంటి అవసరాన్ని బట్టి మా దగ్గర 8 రకాలుగా మేము ఈ డ్రైవింగ్ లైసెన్స్ అనేవి ఇస్తాము. కాబట్టి తనకి ఏదైతే అవసరం ఉందో ఆయా డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్కి అపీర్ అయ్యి అందులో ఉత్తీర్ణత పొందిన తర్వాత మేము ఈ లైసెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. తర్వాత టైంని బట్టి దానికి రెన్యువల్, టైం టు టైం రెన్యువల్, అంటే ఫిజికల్ ఫిట్నెస్ బాగున్నంత కాలము ఏజ్ నో బార్, 102 ఏళ్ళు అయినా కూడా నేను ఒకసారి రెన్యువల్ చేశాను. కాబట్టి ఫిజికల్ ఫిట్నెస్ బాగున్న ఏ వ్యక్తికైనా వయోభారంతో సంబంధం లేదు. As long as they are able to drive properly on public roads, they are eligible to drive.
కాబట్టి ఫిజికల్ ఫిట్నెస్ బాగున్నంత కాలం ఏ లైసెన్స్ అయినా రెన్యువల్ చేస్తాము. అయితే స్కూల్ బస్సులు ఇట్లా ఎక్స్ప్లోజివ్స్ తోలే వాళ్ళకి మాత్రం 60 సంవత్సరాలు పైబడ్డ వాళ్ళకి ఆ వాహనాలను తోలటానికి మేము ఇవ్వం. వాళ్ళు కారు కానీ ఆటో కానీ నడుపుకోవచ్చు. స్కూల్ బస్సులకు కానీ లేకపోతే మనకి ప్యాసింజర్ ప్రయాణికుల బస్సులకు కానీ మాత్రం ఈ 60 ఏళ్ళు దాటిన వాళ్ళని ఎంకరేజ్ చెయ్యం. వాహనాలు నడపడం ఎంత ముఖ్యమో వాటి కాలుష్యం గురించి కూడా ఆలోచించడం అంతే ముఖ్యం. వాహనం కాలుష్యం చెక్ చేయడానికి ఏమైనా కేంద్రాలు ఉన్నాయంటారా ప్రభుత్వం తరపున? ఉన్నాయండి. మనకి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉంది. అది సెంట్రల్ గవర్నమెంట్ బోర్డు, స్టేట్ బాడీస్ కూడా అందులో వర్క్ చేస్తూ ఉంటాయి. పీరియాడికల్గా మేము మా సమాచారం పంపిస్తూ ఉంటాము. అలాగే ఈ పొల్యూషన్ చెక్ చేయించుకోవడానికి మొబైల్ పొల్యూషన్ వ్యాన్స్, అలాగే స్టేషన్ పొల్యూషన్ సెంటర్స్ ఉంటాయి. కాబట్టి మన వాహనంలో కంబషన్ ఎలా జరుగుతుంది అని మనం చెక్ చేయించుకునేందుకు వీటి చోట్లకు కనుక మనం వెళ్ళగలిగితే మనకెంతో బాగా వ్యాలిడిటీస్ అన్ని చెక్ చేసి మనకి పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికేట్ అనేది ఇస్తారు. అలాగే అసలు ఎయిర్ పొల్యూషన్ నివారించడానికి ఇప్పుడు ప్రభుత్వం కూడా ఎలక్ట్రికల్ వెహికల్స్ పాలసీని ప్రజల్లోకి తీసుకొస్తోంది. కాబట్టి క్రమేపీ మనం ఏంటంటే ఇంతకుముందు అనేక దశలుగా మనం వాహనాలను చూస్తూ ఉన్నాము. ముందు బొగ్గుతో నడిచేది, తర్వాత స్టీమ్తో నడిచేది, తర్వాత ఎలక్ట్రికల్గా నడుస్తున్నాయి కదా. అలాగే మనం నిత్య జీవితంలో పౌరులు వాడే వాహనాల్లో కూడా పోను ఎయిర్ పొల్యూషన్ తగ్గించడానికి ఎక్కువగా ఎలక్ట్రికల్ వెహికల్స్ని కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం వారు ఎంకరేజ్ చేస్తున్నారు. వీటిపైన ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ కూడా వస్తున్నాయి. కాబట్టి ఈ పొల్యూషన్ నివారించేందుకు ప్రజలందరూ ఎలక్ట్రికల్ వెహికల్స్ వాడే దిశలోకి రావాలని చెప్పి అనేక రకమైన సబ్సిడీస్ అవి ఇచ్చి ప్రభుత్వం కూడా ఎంటర్ప్రెన్యూర్స్ని ఎంకరేజ్ చేస్తున్నారు. కాబట్టి చిన్నగా ఈ కన్వర్షన్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ప్రతి వాహన చోదకుడు తన వాహనాన్ని తను ఎక్కువ పొల్యూషన్ లేకుండా ఉండేటట్టు చూసుకుంటూ, మెయింటెనెన్స్ ప్రాపర్గా ఉండేటట్టు చూసుకుంటూ, ఎప్పటికప్పుడు ఈ ఇంజిన్ ఆయిల్స్ ఇవన్నీ ఉంటాయి వాటిని మార్చుకుంటూ, ఎయిర్ ఫిల్టర్స్ ఇవన్నీ జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటూ తన వల్ల ఎయిర్ పొల్యూషన్ పెరగకుండా ఉండేటట్టు చూసుకోవాలి. అలాగే డాక్యుమెంట్స్ అంటే రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఎప్పుడూ ఫోర్స్లో ఉండాలి. అంటే ఏ వాహనమైనా దాని సామర్థ్యం ఉన్నంతకాలము దానికి రెన్యువల్ చేయటం అనేది జరుగుతుంది. కాబట్టి 15 ఏళ్ల తర్వాత రెన్యువల్ చేయించుకోవచ్చు బండి బాగుంటే, లేదా కండెమ్ చేసేసి ఆర్సీ క్యాన్సిలేషన్కి పెట్టుకోవాలి. ఒకవేళ మన బండి కనుక ఇంకా రోడ్డు మీద ప్రయాణం చేయడానికి పనికిరాకపోతే దానికి మనం ఏంటంటే మా వెబ్సైట్లో అప్లోడ్ చేసి తన సిటిజన్ పోర్టల్లో అప్లై చేసి మాకు క్యాన్సిలేషన్కి రిక్వెస్ట్ పెట్టుకుంటే మేము అన్నీ చెక్ చేసి క్యాన్సిలేషన్ ఇస్తాము. క్యాన్సిల్ చేసిన తర్వాత ఆ బండిని దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా ఒక వర్క్షాప్కి తీసుకెళ్ళి, గ్యారేజ్కి తీసుకెళ్ళి గ్యాస్ కట్టర్తో దాన్ని కట్ చేయించాలి. లేకపోతే జరిగే ప్రమాదం ఏంటంటే, అంటే మా దగ్గర ఆర్సీ క్యాన్సిలేషన్ అయినా బండి కనుక గ్యాస్ కట్టర్తో డివైడ్ చేసి కట్ చేయించకపోతే ఏదైనా క్రైమ్స్లో అంటే మర్డర్స్లో కానీ లేకపోతే ఈ యాక్సిడెంట్స్లో కానీ ఏమవుతూ ఉంటుందంటే, ఇటువంటి వాడని బళ్ళ నెంబర్లు వేసి విక్టిము ఇవన్నీ కూడా తప్పించుకోవడానికి ప్రయత్నాలు జరుగుతూ అంటే అనేక దాఖలాల్లో మనకేంటంటే అన్యూజ్డ్ వెహికల్స్ పక్కన పడేసిన బళ్ళ నెంబర్లు మనకు వేయటం అనేది జరుగుతుంది. కాబట్టి అంటే మన ప్రమేయం లేకుండా ప్రమాదంలో ఇటువంటి ప్రమాదాల్లో ఇరుక్కునే అవస్థలు పడ్డ వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, ఇన్నోసెంట్ సిటిజన్స్. కాబట్టి మన బండి రోడ్డు మీద ప్రయాణించడానికి పనికిరాదు అనుకుంటే ఆ బండి నెంబరు మా ఆఫీస్లో క్యాన్సిల్ చేయించుకోవాలి. అలాగే మన కళ్ళ ముందే మనం ఆ వాహనాన్ని, అది 2 వీలర్ కావచ్చు, కార్ కావచ్చు, గ్యాస్ కట్టర్ కావచ్చు, మాకు స్క్రాపింగ్ పాలసీ అనేది ఉంది. కాబట్టి మా స్క్రాపింగ్ పాలసీ ద్వారా స్క్రాప్ చేయించుకుని స్క్రాప్ సర్టిఫికేట్ తన దగ్గర పెట్టుకోవాలి. కాబట్టి ఇది మనకేంటంటే రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్కి సంబంధించింది. అలాగే డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్స్ గురించి ఇందాక మనం చర్చించుకున్నాము. ఫిజికల్ ఫిట్నెస్ ఉన్నంతకాలము వాహనాన్ని నడిపే సామర్థ్యం ఉన్న ఏ వ్యక్తికైనా డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ చేయబడుతుంది. అలాగే ఇన్సూరెన్స్ అనేది ఎప్పుడూ కూడా మనము ఎప్పటికప్పుడు రెన్యువల్ చేయించుకుంటూ ఉండాలి ఇన్సూరెన్స్ అయిపోగానే. లేకపోతే ప్రమాదవశాత్తు మనకు ఏదైనా జరిగితే మనకి ఎటువంటి ఇన్సూరెన్స్ క్లెయిమ్ రాదు. అలాగే పియూసీ, పొల్యూషన్ అండర్ కంట్రోల్, వాహనానికి పొల్యూషన్ లేకుండా చూసుకోవాలి, ఎప్పుడు అది కంట్రోల్లో ఉండేటట్టు చూసుకోవాలి. ఈ జాగ్రత్తలన్నీ మనం చూసుకుంటూ ఎప్పటికప్పుడు డాక్యుమెంట్స్ పర్ఫెక్ట్గా ఉండాలి, సిటిజన్ ఫిట్నెస్తో ఉండాలి, వాహనం ఫిట్గా ఉండాలి. రోడ్స్ పైన ఏమైనా బ్లాక్ స్పాట్స్ అంటే మరమ్మతులుండి ప్రమాదానికి గురయ్యేటటువంటి పరిస్థితి ఉందని ఏ పౌరుడు గమనించినా అది జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్గా నాకైనా, లేకపోతే ప్రతి జిల్లాలో ఉన్నటువంటి డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ లేదా డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ లేదా ఆర్టీఓ గారు ఎవరైతే వాళ్ళ దృష్టి కానీ, అలాగే కలెక్టర్ గారి చైర్మన్, కలెక్టర్ గారి మెయిల్ ఐడి కానీ ఫలానా రోడ్లో ఫలానా పాయింట్లో ఈ రిపేర్ అవసరమో అని ఎవరైనా తెలియజేయవచ్చు. అది మాకు మంత్లీ జరిగేటటువంటి రోడ్ సేఫ్టీ కమిటీ మీటింగ్స్లో మేము ఒక ఇంజనీరింగ్ టీంతో దాన్ని సర్టిఫై చేయించి ఆ పని మనకి ప్రభుత్వం వారిచ్చిన బడ్జెట్లో టేకప్ చేయించడం జరుగుతుంది. ఇప్పుడు ప్రమాదాల నివారణకై ట్రాఫిక్ పోలీసుల డిపార్ట్మెంట్ తోటి
ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఏ విధంగా సమన్వయం చేస్తోంది? మనం ఏంటంటే జాయింట్ సర్వీస్ అనేది కండక్ట్ చేస్తాము. పోలీసు, ట్రాన్స్పోర్ట్, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కలిపి మనము జాయింట్ కమిటీస్ వేసుకొని ఎక్కడెక్కడ ఏమేమి అవసరాలు ఉన్నాయి, అంటే ఎక్కడైనా మనకి రంబుల్ స్ట్రిప్స్ అవసరమా, స్పీడ్ బ్రేకర్స్ అవసరమా, లేకపోతే ఎక్కడైనా అనవసరంగా ఉన్నాయా, లేకపోతే ఎక్కడైనా డివైడర్స్ అనాథరైజ్డ్గా ఓపెన్ చేశారా, లేకపోతే అవసరం లేని చోట క్లోజ్ చేశారా, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు ఏంటంటే మేము ఈ రోడ్ సేఫ్టీ కమిటీస్లో ఎవ్రీ మంత్ మనకి జరుగుతుంది. ప్రతి సంవత్సరం జాయింట్ సర్వే చేస్తాం. అంటే పాత మరమ్మతులు పూర్తి చేయించి, అంటే పాతవి మేము చేసుకుంటూ పోతే మళ్ళీ కొత్త వస్తూ ఉంటాయి. కాబట్టి ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. ఎవ్రీ మంత్ ట్రాఫిక్, పోలీసు, మున్సిపాలిటీ, మెడికల్ అండ్ హెల్త్ మేము మా రివ్యూస్లో ఈ ప్రతి రోడ్డు పైన అవగాహన మేము చేసుకుంటూ ఉంటాము. కాబట్టి సిటిజన్స్, సర్వీస్ ఆర్గనైజేషన్స్ ఎవరైనా కూడా మనకి రోడ్ సేఫ్టీ కమిటీకి ఈ విషయాలు దృష్టిలోకి తీసుకురావచ్చు. పూర్తి సమన్వయంతో మనకి ఇదంతా జరుగుతుంది. కాబట్టి మనకి ట్రాఫిక్ రెగ్యులేషను, మరి వెహికల్స్ ఎన్ఫోర్స్మెంటు ఇదంతా జరిగి మనము గత 2 సంవత్సరాలతో పోల్చుకుంటే మన రాష్ట్రంలో గుంటూరు జిల్లాలో ప్రధానంగా రహదారి ప్రమాదాల శాతం తగ్గింది, అలాగే మృతుల సంఖ్య కూడా తగ్గింది. చాలా సంతోషం మేడం. ఇప్పుడు ముఖ్యంగా కాలేజ్ యువత ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ వారు ప్రమాదాలకు గురవుతూ మరియు ఇతరులను కూడా ప్రమాదాలకు గురి చేస్తూ ఉన్నారు. దీనిపై పేరెంట్స్కి మరియు కళాశాల యాజమాన్యానికి ఎలాంటి అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు? మనకి ఇప్పుడు ఏంటంటే యూత్ మనకి బేసిక్ హ్యూమన్ రిసోర్స్. ఏ దేశము అభివృద్ధి చెందాలన్నా, లేకపోతే ఏ సబ్జెక్ట్ అభివృద్ధి చెందాలన్నా యూత్ చాలా పొటెన్షియల్గా ఉండాలి. అయితే మన స్టాటిస్టిక్స్ తీసుకుంటే మన రోడ్ యాక్సిడెంట్స్లలో 60% యూత్ ఉంటున్నారు. అంటే పర్సంటేజ్ తీసుకుంటే 30 ఏళ్ల లోపు వాళ్ళు ఒక 20% ఉంటే 30 నుంచి 50 ఏళ్ల లోపు వాళ్ళు 40% ఉంటున్నారు. కాబట్టి అంటే బేసిక్ ఇంటలెక్చువల్ పొటెన్షియల్ అనే వాళ్ళే ఈ రహదారి ప్రమాదాల్లో చనిపోతున్నారు. కాబట్టి దీన్ని నివారించాలి అంటే మనం చిన్నప్పటి నుంచే పిల్లలకి రోడ్ సెన్స్ అనేది అలవాటు చేయాలి. ఇది క్లాస్ రూమ్లో మనకి 6వ క్లాసు, 8వ క్లాసు, 9వ క్లాసులలో ఈ ఎన్విరాన్మెంటల్ సైన్సెస్లో ఈ రోడ్ సేఫ్టీ పైన లెసన్స్ ఉన్నాయి. అయితే ఫిజికల్గా లెసన్స్ అని కాకుండా మనం రోడ్ సేఫ్టీ పార్క్స్ అనేవి ఎక్కడన్నా కనుక మనకి స్కోప్ ఉన్న చోటల్లా కూడా ఈ మనం రోడ్ సేఫ్టీ పార్క్స్ అనేది డెవలప్ చేసి వాళ్ళకి లైవ్ ట్రెడిషన్, రోడ్ సేఫ్టీ అనేది ఒక లైవ్ ట్రెడిషన్ అవ్వాలి మనకి. కాబట్టి మొన్ననే మా గుంటూరు జిల్లా మీటింగ్లో మున్సిపల్ ఇంజనీర్ ఎస్సీ గారికి చెప్పాము. ఏం చెప్పామంటే గాంధీ పార్కు మనకి ఎక్కడెక్కడైతే పెద్ద పెద్ద పార్క్స్ ఉన్నాయో గుంటూరులో ఐడెంటిఫై చేసి, అంటే ప్రతిదీ డిపార్ట్మెంట్ వారనే కాకుండా అనేక సర్వీస్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. కాబట్టి ఎవరెవరి ఏరియాలో ఒక చిన్నది ఒక 10 సెంట్లో 20 సెంట్లో ఉన్నా కూడా ఆ ఏరియాలో ఉండే పిల్లలకి మనం రోడ్ సేఫ్టీ పార్క్ అనేది ఒక మోడల్ లాగా పెట్టి ఈ సిగ్నల్స్, మాకు 3 రకాల సిగ్నల్స్ ఉంటాయి. అంటే ఏవి పాటించకపోతే మేము ఫైన్ వేస్తామో అవి మ్యాండేటరీ సిగ్నల్స్, అంటే సర్కిల్లో ఉంటాయి. హెచ్చరిక అంటే కాషనరీ సిగ్నల్స్ ట్రయాంగిల్లో ఉంటాయి. అలాగే రెక్టాంగిల్లో మనకి సమాచారం అనేది ఉంటుంది. కాబట్టి 18 3 54 సిగ్నల్స్ రోడ్ సేఫ్టీకి. ఈ 54 సిగ్నల్స్ పిల్లలకి మనము ఎట్లాగైతే వీళ్ళు నేర్పిస్తామో, ఎట్లాగైతే ఫ్రూట్స్, వెజిటబుల్స్ గురించి నేర్పిస్తామో, అంటే వాళ్ళు ఎంతో గుర్తుపెట్టుకుంటారు పిల్లలు. ఈ 54 గుర్తులు గుర్తుపెట్టుకోవడం అసలు కష్టమే కాదు. అంటే సర్వీస్ ఆర్గనైజేషన్స్ దీన్ని ఒక బాధ్యతగా తీసుకొని ప్రతి ఏరియాలో మనకి మున్సిపల్ పార్క్స్ ఉన్నాయి. ఆ మున్సిపల్ పార్క్లలో ఈ పిల్లలకి, పేరెంట్స్కి వీటిపైన కనుక మనము అవేర్నెస్ అనేది, అంటే రోడ్ సేఫ్టీ ఎడ్యుకేషన్ షుడ్ బికమ్ పార్ట్ ఆఫ్ ద లైఫ్ ఆఫ్ ఎవ్రీ ఇండివిజువల్. ఎట్లాగైతే మనకి కూరగాయలు, ఆకుకూరలు, పళ్ళు, లేకపోతే ఇంట్లో వాడుకునే వస్తువులు మనకి మనందరికీ తెలుసో, అట్లాగే రోడ్ సేఫ్టీ సిగ్నల్ అనేది కూడా మనలో ప్రతి ఒక్కరికి తెలిస్తే ఇంకా జీవితంలో మనకి రహదారి భద్రత పూర్తిగా పాటించబడుతుంది. ఎటువంటి వైలేషన్స్ పిల్లలు చేయరు. అంటే రోడ్ సేఫ్టీ ఎడ్యుకేషన్ అనేది ఒక ఫ్యామిలీ కల్చర్ కావాలి. అది అవ్వాలంటే ఇప్పుడు మనకి వాకింగ్ ట్రాక్స్ ఉన్నాయి, అన్ని చోట్ల వాకింగ్ ట్రాక్స్ ఉన్నాయి. ఆ వాకింగ్ ట్రాక్లోనే ఒక కార్నర్లో చిల్డ్రన్కి రోడ్ సేఫ్టీ పార్కు లేదా హెల్త్ పార్కు, అంటే రోడ్ సేఫ్టీ క్లబ్డ్ విత్ హెల్త్ సేఫ్టీ కూడా మనం చేయొచ్చు. ఎందుకంటే ఈరోజు పిల్లలందరూ జంక్ ఫుడ్స్ తినేసి వాళ్ళ డైజెస్టివ్ సిస్టమ్ కానీ, తర్వాత వాళ్ళ బ్రెయిన్ పవర్ కానీ, అంటే ఇన్ఫర్మేటరీ ఇంటెలిజెన్స్ పెరుగుతోంది, క్రియేటివ్ ఇంటెలిజెన్స్ పెరగట్లేదు ఇప్పుడు. కాబట్టి ఒకప్పుడు ఏంటి అంటే ఇప్పుడు 40లో 50లో ఉన్న వాళ్ళ చిన్నతనంలో క్రియేటివ్ ఇంటెలిజెన్స్ ఉండేది. మరి ఈరోజు ఇంతమంది మేధావులు సమాజంలో మనకి తయారయ్యారంటే క్రియేటివ్ ఇంటెలిజెన్స్ వల్లే. మరి అద్భుతమైన ఫిలిం ప్రొడ్యూసర్స్ కానీ, డైరెక్టర్స్, సైంటిస్టులు, మంచి మంచి అడ్మినిస్ట్రేటర్స్ ఉన్నారంటే మన భారతదేశ సమాజంలో చదువుకోకపోయినా క్రియేటివిటీ, ఆలోచన శక్తి అనేది ఉండేది.
మరి ఇప్పుడు పిల్లల్లో మనకి మెటీరియల్ సక్సెస్ వైపు పరిగెడుతున్నంతగా ఈ క్రియేటివ్ ఇంటెలిజెన్స్ వైపు పేరెంట్స్ కానీ సొసైటీ కానీ వాళ్ళకి ఓరియంటేషన్ కల్పించకపోవటం వల్ల మనకి ప్రమాదాలన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ప్రతి వాకింగ్ ట్రాక్లోనూ మనం ఒక రోడ్ సేఫ్టీ పార్క్ ఏర్పాటు చేయగలిగి, అలాగే మనకి కిట్టి పార్టీస్ అనేవి జరుగుతుంటాయి అపార్ట్మెంట్స్లో. ఆ కిట్టి పార్టీలో పిల్లలకి రోడ్ సేఫ్టీ పని చార్టు ఈ 54 అనేది అరగంట మా చార్టు మనం చెప్పడానికి అరగంట చాలు. మనకి చాలా సింపుల్ అనమాట. మావన్నీ టెంపుల్ బొమ్మేసి ఉంటుంది, దేవాలయం ఉన్నది, హాస్పిటల్ బొమ్మేసి ఉంటుంది. అంటే ఇన్ఫర్మేటరీ సిగ్నల్స్, కాషనరీ చాలా ఈజీ గుర్తుపెట్టుకోవటం. మ్యాండేటరీ సిగ్నల్సే కొంచెం టైం పెట్టాలి. కాబట్టి అరగంట కేటాయించేస్తే ఇవి ఎవరైనా నేర్చుకుని ఎవరికైనా నేర్పచ్చు. కాబట్టి మన కిట్టి పార్టీలలో, అపార్ట్మెంట్ ఫంక్షన్స్లో, ఫ్యామిలీ ఫంక్షన్స్లో ఎక్కడైనా సరే ఈ రోడ్ సేఫ్టీ ఎడ్యుకేషన్ అనేది ప్రమోట్ అయితే మనము వీలైనంత తక్కువ యాక్సిడెంట్స్ ఉండే సమాజంగా తీర్చిదిద్దాలి. మృతుల సంఖ్య పూర్తిగా తగ్గిపోవాలి. అంటే ఎవరింట్లోనూ ఒక డెత్ జరగడం ఇష్టం కానప్పుడు మరి రక్తసిక్తం అవుతున్నటువంటి రహదారులను మనం పొద్దుకులు చూస్తూ ఉంటాం, న్యూస్ పేపర్స్లో కానీ టీవీలలో కానీ. మరి మన ఇంట్లో వాళ్ళు చనిపోతే మనకెంత కష్టము. కాబట్టి ఎవరింట్లోనూ ఎవరు చనిపోకూడదు అనే దృక్పథంతో మనమందరం ఉమ్మడి చైతన్యంతో, సమిష్టి చైతన్యంతో రోడ్ సేఫ్టీ ఎడ్యుకేషన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగితే ఈ రహదారి ప్రమాదాలు నివారించగలుగుతాము. మరి యూత్కి ఎడ్యుకేషన్ అందాలంటే ఎలాగంటే మనకి ఎన్ఎస్ఎస్ టీమ్స్ ఉన్నాయి, నేషనల్ సోషల్ సర్వీస్ వాళ్ళు. ప్రతి జిల్లాకి 40-50 మంది ప్రోగ్రామ్ ఆఫీసర్స్ ఉన్నారు. ఇది నేను మన 5 జిల్లాల ఆఫీసర్తో నాగార్జున యూనివర్సిటీలో ఉంటారు ప్రొఫెసర్ గారు, నేను ఆయనతో మాట్లాడాను, రవిశంకర్ గారితో. వాళ్ళు విల్లింగ్గా ఉన్నారు. అంటే ఈ కాలేజెస్, స్కూల్స్ కవర్ చేయడానికి మనము డేట్స్ తీసుకుంటే, వాలంటరీ ఆర్గనైజేషన్స్ నుంచి టైం తీసుకుంటే, రోడ్ సేఫ్టీ ట్రైనర్ని మనం అంటే 3 కేటగిరీస్గా మనం ఈ సబ్జెక్ట్ని డివైడ్ చేసుకోవచ్చు. రోడ్ సేఫ్టీ ఎడ్యుకేషన్ని టాప్ లెవెల్ ఎక్స్పర్ట్స్, మాస్టర్ ట్రైనర్స్. ఎక్స్పర్ట్స్ అంటే మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ స్థాయి నుంచి మనకి డిఎస్పీ గారు, సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు, ఇట్లా మన దగ్గర ఆర్టీఓ, డిటిసి నుంచి వీళ్ళు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్, టాప్ లెవెల్ ఎక్స్పర్ట్స్. తర్వాత మాస్టర్ ట్రైనర్స్. మనం ఏంటంటే కొన్ని ఎన్జిఓస్ ఉన్నాయి, వాళ్ళు రోడ్ సేఫ్టీ పైన పనిచేసేటటువంటి ఎన్జిఓస్ ఉన్నాయి, వాళ్ళని మనం మాస్టర్ ట్రైనర్స్గా తీసుకోవచ్చు. అలాగే ఎన్ఎస్ఎస్ ఆఫీసర్స్ ఉంటారు, వాళ్ళని మనం ట్రైనర్స్గా తీసుకొని, అలాగే మనలో కూడా ఎవరైనా ఈ రకమైనటువంటి ఇంటెలెక్చువల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అంటాం మనం. ఇంటెలెక్చువల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ కనుక మన సొసైటీలో మనం డెవలప్ చేయగలిగితే నేర్చుకునే వాళ్ళందరికీ నేర్పడానికి ఎంతోమంది రెడీగా ఉన్నారు. ఈ ఊళ్ళో తీసుకుంటే అవగాహన ఉంది, అవగాహన సంస్థ వారు, అలాగే మానవతా సంస్థ వారు, అలాగే ఎంతోమంది రొటేరియన్స్, లయన్స్ క్లబ్స్ వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి మనం ఏంటంటే మన మీటింగ్స్లలో మనము ఇంటెలెక్చువల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ని పెంచాలి. అంటే ఒకటి ఆలోచించి 10 మందికి చెప్పగలిగే వాళ్ళు చాలామంది రిటైర్డ్ పీపుల్లో కానీ, హౌస్ వైఫ్స్లో కానీ చాలామంది ఉంటారు. కాబట్టి ఇంటెలెక్చువల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ పెరగాలి అంటే టాప్ లెవెల్ ఎక్స్పర్ట్స్ ఆఫీసుల్లోనూ ఉద్యోగాల్లోనూ ఉంటారు. మనము టైం అంతా ఫిక్స్ చేసి ఒక ½ an hour టైం స్పేర్ చేయమంటే వాళ్ళు చేయగలుగుతారు. కాబట్టి టాప్ లెవెల్ ఎక్స్పర్ట్స్ని మనం పిలుచుకోవాలి అంటే ముందు మాస్టర్ ట్రైనర్స్ని మనం తయారు చేసుకోవాలి. మాస్టర్ ట్రైనర్స్గా మనం ఎన్ఎస్ఎస్ వాళ్ళని తయారు చేసుకోవచ్చు. ఆ తర్వాత ట్రైనర్స్ ఏంటంటే మనకి ఎన్జిఓ సెక్టార్ నుంచి ఈ సబ్జెక్ట్లో వాళ్ళని మనము ప్రొఫెషనల్గా తయారు చేయగలుగుతాము. కాబట్టి సర్వీస్ ఆర్గనైజేషన్స్, ఎన్జిఓస్ ట్రైనర్స్గా ఉంటూ, ఎన్ఎస్ఎస్ వాళ్ళని మాస్టర్ ట్రైనర్స్గా పెట్టుకుంటూ, టాప్ లెవెల్ ఎక్స్పర్ట్స్ని ఎక్స్పర్ట్స్ టీంలో పెట్టుకుంటూ మనము గుంటూరు టౌన్ ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద కనుక తీసుకుని చేయగలిగితే ఎంతోమందికి మనం స్ఫూర్తినిచ్చిన వాళ్ళం అవుతాము. ఈ సబ్జెక్టుకి ఒక కాంక్రీట్ డాక్యుమెంటేషన్ డెవలప్ చేసిన వాళ్ళం అవుతాము. ఇది సాధ్యమే. అంటే అందరి యూత్ని కవర్ చేయడం సాధ్యమే. ఎందుకంటే ఎన్నో సర్వీస్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, ఎన్ఎస్ఎస్ ఆఫీసర్స్ జిల్లాకు 40 మంది ఉన్నారు, అలాగే ప్రభుత్వ యంత్రాంగం ఉంది, అలాగే యూనివర్సిటీలో కూడా బోల్డ్ మంది పిల్లలు అక్కడ ఎన్ఎస్ఎస్ వింగ్స్ ఉన్నాయి. కాబట్టి ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్స్తో పాటు వాళ్ళ మ్యాన్ పవర్ ఉంది మనకి ప్రతి డిగ్రీ కాలేజ్లో కూడా. కాబట్టి ఏ కాలేజ్కి ఆ కాలేజ్లోనే మనం చెయ్యాలి. అంటే చేసేవాళ్ళు ఉన్నారు, దీన్ని పూనుకొని సమన్వయపరిచి ఒక ప్లాట్ఫామ్ ఇదికి తీసుకొచ్చేందుకు మనకి వాలంటరీ ఆర్గనైజేషన్స్ కృషి చేయాలి. తప్పకుండా మేడం, అది చాలా మంచి సజెషన్. గుంటూరులో చాలా స్వచ్ఛంద సేవా సంస్థలు ఉన్నాయి, అలాగే రోటరీ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. తప్పకుండా మీరు చెప్పిన ఈ మాటలు వారు విని అలాగే స్పందించి ఇలాంటి ఒక జాయింట్ యాక్టివిటీకి ముందుకొస్తారని భావిస్తున్నాము. ఈరోజు మా ప్రజలందరికీ కూడా మంచి విషయాలను తెలియజేసి, తెలియని విషయాలు రోడ్డు భద్రత గురించి మరియు రోడ్ యాక్సిడెంట్స్ గురించి, అలాగే లైసెన్స్ల గురించి ఎన్నో తెలియని విషయాలు తెలియజేసి మా స్టూడియోకి వచ్చి ఒక అవగాహన కల్పించినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం.
థ్యాంక్ యూ అండి. మరి మనం విడిగా సభల్లో అయితే ప్రతిజ్ఞ తీసుకుంటాము అందరం కలిసి. ఇప్పుడు ప్రేక్షకులందరూ కూడా ఒక సంకల్పం చేసుకోవాలి. ఏమి సంకల్పం చేసుకోవాలంటే 35వ జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల సందర్భంగా ఈ రహదారి భద్రత అవగాహన కార్యక్రమాన్ని వీక్షించిన నేను ప్రజా రహదారులను వినియోగించినప్పుడు ఎవరిది ఒప్పు ఎవరిది తప్పు అని ఆలోచించక ప్రమాదము జరగకూడదు అనే ధ్యేయంతో ఉంటానని, మరియు నేను రహదారి భద్రతా నియమాల పట్ల, గుడ్ సమారిటన్ లాస్ పట్ల పూర్తి అంకిత భావంతో నేను శ్రద్ధగా నేర్చుకొని నా చుట్టుపక్కల వారందరికీ కూడా ఈ జ్ఞానాన్ని తీసుకెళ్లేందుకు నా సాయశక్తులా నేను కృషి చేసి దుర్వ్యసనాల జోలికి, తాగుడికి బానిసను కాకుండా పూర్తి అప్రమత్తతో వాహనాలు నడుపుతానని చెప్పి ప్రతిజ్ఞ తీసుకొని ఎవరికి వాళ్ళు సంకల్పం చెప్పుకొని ఎప్పటికైనా కూడా రహదారి భద్రతకు నేను పూర్తిగా కంకణబద్ధుడినై ఉంటాను లేదా కంకణబద్ధురాలనై ఉంటాను అని చెప్పి ఒక అఫర్మేషన్ తీసుకొని దాన్ని పాటించాలి. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.